ఓం శాంతి. बाप दादा బాప్దాదా समय के अनुसार సమయం అనుసారంగా बाप समान बनने का తండ్రితో సమానంగా తయారవ్వడానికి टारगेट दिया है। టార్గెట్ ఇచ్చారు. उसके लिए దాని గురించి बच्चे भी कहते हैं, పిల్లలు కూడా అంటారు, बाबा బాబా इस दुनिया में ఈ ప్రపంచంలో आपका बहुत जल्द से जल्द साक्षात्कार हो जाए। మాకు సాక్షాత్కారం త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయిపోవాలి. हमको नहीं, सारे विश्व को साक्षात्कार होना चाहिए। మాకే కాదు, మొత్తం విశ్వం అంతటికి సాక్షాత్కారం జరగాలి. हमको तो बाबा कौन है हम जानते हैं, మాకంటే బాబా ఎవరో తెలుసు. लेकिन కానీ बाबा का जो अंतिम सेवा है బాబా యొక్క అంతిమ సేవ ఏదైతే ఉందో सारे दुनिया की सभी आत्माओं को ప్రపంచంలోని ప్రతి ఒక్క ఆత్మకు भगवान कौन है ये पहचान होना चाहिए। భగవంతుడు ఎవరు అన్న గుర్తింపు తెలియాలి. तो किस आत्मा को कैसे साक्षात्कार कराने से ఏ ఆత్మకి ఎలా సాక్షాత్కారం చేస్తే वो लोग भगवान को एक्सेप्ट करते हैं, ये भगवान ही जानते हैं। వాళ్ళు భగవంతుడిని గుర్తిస్తారో అది భగవంతుడికే తెలుసు. कोई कोई गणेश जी को भगवान मानते हैं, కొంతమంది ఏమో వినాయకుడిని భగవంతుడు అని అనుకుంటారు. कोई कोई हनुमान को मानते हैं, కొంతమంది ఏమో హనుమంతుడిని భగవంతుడిగా కొలుస్తారు. कोई कोई अल्लाह को मानते हैं। కొంతమంది ఏమో అల్లాని కొలుస్తారు. किनके मन में भगवान के प्रति क्या भावना है वो परमात्मा ही जानते हैं। ఎవరి మనసులో భగవంతుడు ఎవరు అని తెలుసు అనుకుంటున్నారో అది భగవంతుడికే తెలుసు. तो उसके आधार पर దాని ఆధారంగానే बाबा బాబా अपना पहचान ఆయన గుర్తింపు अपने बाबा के बच्चों के द्वारा कराते हैं। మన బాబా యొక్క పిల్లల ద్వారా ప్రత్యక్షత చేపిస్తారు. बाप दादा दोनों साक्षात्कार कराने के लिए रेडी है, బాబ్దాదా రెండు చేయడానికి, సాక్షాత్కారాలు చేయడానికి రెడీగానే ఉన్నారు. लेकिन కానీ बीच में जो साधन है बच्चे अभी तक रेडी नहीं हुए हैं। అయితే మధ్యలో సాధనం ఎవరున్నారో ఆ పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదు. तो कैसे रेडी होना है ये बाबा ने ये मुरली में कहा है। అయితే ఎలా రెడీ అవ్వాలి అన్నది ఈ బాబా ఈ మురళిలో మనకి చెప్తున్నారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క తేదీ 16 दिसंबर 2000 డిసెంబర్ 16, 2000 సంవత్సరం. और एक 15 दिन में 2000 खत्म होने वाला है। ఒక్క 15 రోజుల్లో 2000 సంవత్సరం అయిపోబోతున్నది. तब ज्यादातर बच्चों के मन में అయితే అప్పుడు చాలా మంది పిల్లల మనస్సులో 15 दिन के बाद दुनिया विनाश होगा क्या, एक क्वेश्चन था। 15 రోజుల తర్వాత వినాశనం అయిపోతుందా అన్న ప్రశ్న ఉంది. 99 के टाइम में एक आया था कि दुनिया विनाश हो जाएगा। 1999 సంవత్సరంలో కూడా అలాగే అనుకున్నారు, ఈ ప్రపంచము వినాశనం అయిపోతుంది అని అనుకుని. 99 में तो नहीं हुआ, 99లో అయితే అవ్వలేదు. 2000 भी लास्ट महीने में आ गए। 2000 సంవత్సరం కూడా లాస్ట్ నెలకి వచ్చేసాం. अभी भी कोई विनाश का सिम्टम्स दिखाई नहीं दे रहा है। ఇప్పుడు కూడా వినాశనము జరుగుతుంది అన్నది ఏమి సూచనలేమి కనిపించటం లేదు. तो विनाश होगा या नहीं होगा, बच्चों के मन में बहुत क्वेश्चन है। అయితే పిల్లల మనసులో ఏమొచ్చిందంటే ప్రశ్న, వినాశనం అవుతుందా లేదా అని చెప్పి. वर्तमान समय में देखा जाए तो అయితే ఇప్పుడు వర్తమాన సమయంలో మనం చూస్తున్నట్లయితే 2024 आ गया, 2024 వచ్చేసింది. अभी भी विनाश नहीं दिख रहा है। ఇప్పుడు కూడా వినాశనం ఏమీ కనిపించడం లేదు. अभी सोच रहे हैं कि विनाश होगा कि नहीं होगा। ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు వినాశనం అవుతుందా లేదా అని చెప్పి. इसलिए అందువల్ల बच्चे कहते हैं, పిల్లలు అంటారు, बाबा तन तो हमने ईश्वरीय कार्य के लिए दे दिया, పిల్లలు అంటారు, బాబా తనువునైతే మేము ఈశ్వరీయ కార్యానికి ఇచ్చేసాం. दिन में थोड़ा समय निकाल कर विश्व सेवा के लिए मन भी दे रहे हैं। రోజులో కాస్త సమయం వెచ్చించి మనస్సు కూడా విశ్వసేవ గురించి ఇస్తున్నాం. अभी हमको डाउट है धन के बारे में।
అయితే మాకిప్పుడు ఒక అనుమానం ఉంది ధనం గురించి. सारे धन हमने दे दिया, विनाश नहीं हुआ, तो भविष्य के लिए हम क्या करें? మేము అంత ధనము ఇచ్చేసామనుకోండి, వినాశనం అవ్వలేదు అనుకోండి, అప్పుడు భవిష్యత్తులో మాకేంటి? ధనం ఎలా వస్తుంది? जब तक शरीर है तब तक तो धन चाहिए ना। ఎప్పటి వరకు శరీరం ఉందో అప్పటి వరకు ధనం కావాలి కదా! ठीक है, आज हमने धन दे दिया, అయితే ఇలా అనుకోండి మనం ఈరోజు ధనాన్ని ఇచ్చేసాం. 2 दिन के बाद विनाश हो जाएगा, समझ लीजिएगा। 2 రోజుల తర్వాత వినాశనం అయింది అలా అనుకోండి. तो हमारा धन ईश्वरीय कार्य में यूज हुआ या नहीं हुआ, एक क्वेश्चन आता है। అలా 2 రోజుల తర్వాతే వినాశనం జరిగిందనుకోండి. అప్పుడు మనకొక ప్రశ్న వస్తుంది మనసులో. మనం ఇచ్చిన ధనము సేవలోకి ఉపయోగపడిందా? లేదా? అని చెప్పి. जो साधन सफल होगा तभी तो वो जमा का खाता हमारे अकाउंट में आता है। ఏ సాధనం అయితే సఫలమైందో అదే కదా మన జమా ఖాతాలోకి వస్తుంది. सफल कब होता है? సఫలత ఎప్పుడు జరుగుతుంది? फल आना है तो मालिक चाहिए, ఫలితం రావాలి అంటే యజమాని కావాలి. साथ में साधन भी चाहिए। దాంతో పాటు సాధనం కూడా కావాలి. कर्म सफल कब होता है? కర్మ సఫలం ఎప్పుడు జరుగుతుంది? 5000 सालों में 5000 సంవత్సరాల్లో जो भी मनुष्यात्माओं के साधन ఏ మ- ఏ ఏ మనుష్యాత్మల యొక్క ఏ సాధనాలైతే तन मन धन जन అంటే అంటే తనువు మనసు ధనము జనము भगवान यूज करता है, భగవంతుడు ఉపయోగించుకుంటారో तभी वो कर्मों का फल सफल होता है, అప్పుడే ఆ కర్మల యొక్క ఆ फल सफल होता है। ఆ కర్మల యొక్క ఫలితము సఫలం అవుతుంది. तो बाबा कहते हैं, బాబా అంటారు आज आपने धन दिया, మీరు ఈ రోజు ధనాన్ని ఇచ్చారు, 1 घंटे में विनाश हुआ, 1 గంటలో వినాశనం జరిగిపోయింది. भले दुनिया का विनाश हुआ हो या आपने शरीर त्याग कर लिया है, माना ड्रामा के अनुसार आपका पार्ट क्लोज हो गया, ఆ ప్రపంచంలోనే వినాశనం జరిగి ఉండొచ్చు, లేకపోతే డ్రామానుసారంగా మీరు శరీరాన్నే వదిలేసి ఉండవచ్చు. लेकिन కానీ आपने किसको धन दिया है? మీరు ఎవరికి ఇచ్చారు ధనాన్ని? बाबा को दिया है ना। బాబాకి ఇచ్చారు కదా. शरीर त्याग कर दिया तो भी बाबा परमानेंट रहेगा ना। శరీరం త్యాగం అయిపోయినా సరే, త్యాగం చేసినా సరే బాబా పర్మనెంట్ గా ఉంటారు కదా. तो वो कर्मों का फल आपको पद्मा पदम रूप में आपको मिलेगा। అప్పుడు ఆ కర్మల యొక్క ఫలితము మీకు పదమాల రేట్లు దొరుకుతుంది. लेकिन కానీ धन आपने किस समय पर दिया? కానీ తనువు మీరు ఏ సమయంలో ఇచ్చారు? धन धन तन नहीं, धन कितना किस समय पर दिया? ధనము మీరు ఏ సమయంలో ఇచ్చారు? एक होता है दिल से देना, ఒకటి ఇవ్వడం ఎలాగా? హృదయపూర్వకంగా ఇవ్వడం. किसी ने कुछ कहा नहीं है, आपके मन में संकल्प आया, बाबा ने संकल्प दिया, तुरंत सेवा में लगाया। ఎవ్వరూ ఏమీ చెప్పలేదు, మీకు మనసులో సంకల్పం వచ్చింది, మీరు వెంటనే ఇచ్చేశారు. कोई कोई मजबूरी से दे देते हैं, కొంతమంది తప్పదు అన్నట్టు ఇస్తూ ఉంటారు. बाबा ये काम करके दे दो, हम इतना परसेंटेज देंगे। तो बाबा के साथ बिजनेस भी करते हैं धन में। బాబా మాకు ఈ పని చేసి పెట్టండి, మేము ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తాము అని చెప్పి బిజినెస్ కూడా చేస్తారు ఇందులో. समस्या आने के बाद धन का इन्वेस्टमेंट करते हैं। సమస్య వచ్చాక ధనాన్ని పెట్టుబడి కింద పెడతారు. जब तक इनको समस्या नहीं आता है तब तक ये लोग धन का सेवा नहीं करने वाले हैं। ఎప్పటి వరకు సమస్య రాదో అప్పటి వరకు వీళ్ళు ధనాన్ని సేవకి ఇవ్వరు. इसको कहते हैं मजबूरी से किया हुआ दान। దీన్నే ఏమంటారు అంటే తప్పదు అన్నట్టు ఇచ్చేసే దానం. नेक्स्ट है देखा देखी में किया हुआ दान। మూడవది ఏంటంటే చూసి చూడనట్టు ఇచ్చిన దానం. वो तो गरीब है, वो इतना दे रहे, हमको तो इतना देना पड़ेगा ना, तो उनको कंपैरिजन में हम दान करेंगे। వాళ్ళు చాలా పేదవారు, వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి మనము ఇవ్వాలి అని చెప్పి ఇవ్వడం. सभी लोगों के सामने देने का है, మొత్తం అందరి ఎదురుగుండా ఇవ్వడము. कभी कभी बड़ा प्रोग्राम है तब भी देखने का देने का, అప్పుడప్పుడు పెద్ద ప్రోగ్రామ్ అయినప్పుడు ఎప్పుడు ఇవ్వటము, बार बार कहने के बाद देने का। లేకపోతే చాలా సార్లు చెప్పిన తర్వాత ఇవ్వటము. ऐसे देने से ఇలా ఇవ్వటం వల్ల जो धन का फल मिलना चाहिए वो नहीं मिलता है। ఏ ధనం యొక్క ఫలితం ఏదైతే రావాలో అది జరగటం లేదు. इसलिए అందువల్ల आपको మీకు ब्रह्मा बाप समान
బ్రహ్మ బాప్తో సమానంగా सब कुछ भगवान को समर्पण कर देना है। మొత్తం అన్నీ కూడా సమర్పణ చెయ్యాలి భగవంతునికి. तभी आप అప్పుడే మీరు सफलता का सितारे बनते हो। సఫలత యొక్క సితారగా తయారవుతారు. तो आज बाप दादा ఈ రోజు బాబ్దాదా ब्राह्मण संसार के रचता బ్రాహ్మణ సంసారం యొక్క రచయిత छोटा सा ब्राह्मण संसार को देख हर्षित हो रहे हैं। చిన్న బ్రాహ్మణ సంసారాన్ని చూసి హర్షిస్తున్నారు. जैसे लड़की को शादी होता है, ఎలా అంటే కూతురికి వివాహం జరుగుతుంది. अपने शरीर को, अपने गहने को, अपने कपड़े को सभी लेकर पति के घर में आते हैं। అప్పుడు కూతురు ఏం చేస్తుంది, వివాహం జరిగినప్పుడు తన శరీరాన్ని, తన నగలను, తన బట్టలను అన్నీ తీసుకుని భర్తతో వెళ్ళిపోతుంది. और उनका संसार चेंज हो जाता है। అప్పుడు ఆవిడ సంసారమే వేరైపోతుంది, మారిపోతుంది. भले पति के घर में जॉब कर रही है तो भी दो जो धन है पति के संसार के लिए, उस संसार के लिए यूज करती है। అయితే ఆమె జాబ్ చేసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిపోతుంది కదా, అక్కడ భర్త దగ్గరే ఆ ఖర్చులకే ఉపయోగిస్తుంది ఆవిడ జీతాన్ని. इसके पहले उनका क्या, कौन सा संसार था? దానికి ముందు ఆవిడ సంసారం ఏంటి? बेटी बनकर माता पिता के साथ में थी। కూతురుగా అయ్యి అమ్మా నాన్నలతో ఉండేది. अभी शादी होने के बाद उनका संसार चेंज हो गया ना। ఇప్పుడు వివాహం జరిగిన తర్వాత ఆవిడ సంసారం మారిపోయింది కదా. तो आज भी కాబట్టి ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా बाबा బాబా आप बच्चे ఈ పిల్లలందరూ गृहस्थ व्यवहार में रहते हुए भी గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా सब कुछ किन बच्चों ने भगवान को सब कुछ न्योछावर किया है वो देख रहे हैं। ఏ పిల్లలైతే అన్నీ కూడా భగవంతునికి బలిహారం ఇచ్చేశారో అన్నది చూస్తున్నారు. भले आपने कमाई किया है तो भी మీరు అక్కడ సంపాదించినప్పటికీ पहले दुनिया में क्या होता था, మొదట్లో ఏమయ్యేది అంటే పాతకాలంలో स्त्री लोग बाहर के कमाई करके आने के बाद भी उनका जो सैलरी पति के हाथ में देते थे। స్త్రీలు బయటికి వెళ్ళి ధనాన్ని సంపాదించి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత భర్త చేతిలోనే పెట్టేవారు ధనాన్ని. भले स्त्री का सैलरी कम है तो भी पति को पूछकर ही कर्म करना पड़ता था। స్త్రీల సంపాదన తక్కువైనప్పటికీ కూడా వాళ్ళ సంపాదన భర్తని అడిగి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది, ఎంత చిన్న ఖర్చు అయినా సరే. स्त्री का पगार ज्यादा है, सैलरी ज्यादा है तो भी पति के हाथ में देकर पति जो कहते हैं वैसे ही सुनना पड़ता था। అక్కడ స్త్రీకి ఎక్కువ వచ్చినప్పటికీ జీతము భర్తని అడిగి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది. ऐसे ही అలాగే आप जहां भी रहो, మీరు ఎక్కడున్నా కూడా हर सेकंड, ప్రతి సెకను, हर कमाई, ప్రతి సంపాదన, हर कर्म, ప్రతి కర్మ, हर सेवा ప్రతి సేవ बाबा दादा के साथ में करना है। బాబ్దాదాతో కలిసి చెయ్యాలి. जो भी सेवा ఏ సేవ అయినా సరే विश्व कल्याण के लिए करना है। విశ్వ కళ్యాణానికే చెయ్యాలి, ఏ సేవ అయినా సరే. ऐसे छोटा सा ब्राह्मण संसार को बाबा देख रहे हैं। అలాంటి చిన్న బ్రాహ్మణ సంసారాన్ని బాబా చూస్తున్నారు. ब्राह्मण कौन है? బ్రాహ్మణులు అంటే ఎవరు? सदा भगवान का एक साधन है। ఎల్లప్పుడూ భగవంతుని యొక్క ఒక సాధనం. ऐसे ही అలాగే आज की बात ఈ రోజు తర్వాత आपकी जिंदगी का మీ జీవితంలో हर सेकंड ప్రతి సెకను बाप दादा के लिए समर्पण करना चाहिए। బాబ్దాదాకి సమర్పణ చేయాలి. जैसे ఎలా అంటే ब्रह्मा बाबा ने బ్రహ్మ బాబా सब कुछ भगवान को समर्पण कर दिया। మొత్తం ఆయనవన్నీ కూడా భగవంతుడికి సమర్పణ చేశారు కదా. అలాగా ब्रह्मा बाबा सारा कर्म करते थे, బ్రహ్మ బాబా మొత్తం అన్ని కర్మలు చేసేవారు. लेटर भी लिखते थे, లెటర్స్ రాసేవారు, बिल्डिंग का जो बिल्डिंग बना रहे उसका देख रेख भी करते थे, బిల్డింగ్ కడుతున్నప్పుడు దాన్ని అన్ని చూసుకునేవారు. भंडारा में जाकर भी वहां क्या क्या हो रहा वो सभी देखते थे। బండారాలోకి వెళ్ళి అక్కడ ఏమేం జరుగుతున్నాయో అన్ని కూడా చూసుకునేవారు. उनके लौकिक परिवार वाले मेंबर भी यज्ञ में थे। ఆయన లౌకిక పరివారంలో వాళ్ళు కూడా యజ్ఞంలో మెంబర్స్ కింద ఉండేవారు. लेकिन కానీ किसी के साथ भी मेरापन का बंधन नहीं था।
ఎవ్వరితోనూ కూడా నా వారు అన్న బంధమేమీ లేదు ఆయనకు. मेरा करके ये संबंध नहीं था। నాది అన్న సంబంధం ఏమీ లేదు. जो भी है सब भगवान का है। ఏదున్నా సరే అది భగవంతుడిదే అని చెప్పేవారు. एक ही संबंध बाबा के साथ। ఒకే సంబంధం ఉంది. అది కూడా బాబాతోనే. जो भी कर्म करते थे बाबा के साथ योग लगाते हुए बाबा जैसे इंस्ट्रक्शन देते हैं वैसे करते थे। ఏ కర్మలు చేయాలి అన్నా సరే బాబాకి చెప్పి బాబా ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేవారో దాని ప్రకారం చేసేవారు. सदा उनका मन भगवान की तरफ रहता था। ఎల్లప్పుడూ కూడా ఆయన మనస్సు ఎప్పుడూ భగవంతుని వైపే ఉండేది. ऐसे అలా आप भी మీరు కూడా बाबा को समर्पण हो जाओ। బాబాకి సమర్పణ అయిపోండి. हर कर्म में ప్రతి కర్మలోనూ कर्मयोगी बनकर, కర్మయోగిగా అయ్యి, फरिश्ता बनकर, ఫరిస్తాగా అయ్యి, बाबा के डायरेक्शन के अनुसार బాబా యొక్క డైరెక్షన్ అనుసారంగా सिर्फ बाप दादा के लिए ही, ఓన్లీ బాబ్దాదా గురించి మాత్రమే, उनके कर्तव्य के लिए ఆయన కర్తవ్యం గురించి अपने समय संकल्प रखेंगे, ఈ సమయము సంకల్పము ఉంచారు అంటే కనుక तब दुनिया में साक्षात्कार शुरू होता है। అప్పుడు ప్రపంచంలోని సాక్షాత్కారం మొదలవుతుంది. अभी क्या हो रहा है? ఇప్పుడు ఏం జరుగుతుంది? जब हम योग पर बैठते हैं उस समय थोड़ा समय सभी रिश्ते से कट हो जाते हैं। మనం యోగంలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ అన్ని సంబంధాల నుంచి కట్ అవుతాం. लेकिन जब कर्म क्षेत्र में आता है सब कुछ मेरा 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 परिवार संसार आ जाता है। మళ్ళీ కర్మక్షేత్రంలోకి వచ్చిన వెంటనే నాది 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 అని సంసారంలోకి వచ్చేస్తాం. बाबा आगे है तो बाबा सब कुछ तेरा तेरा कहते हैं। बाबा सामने है, सेंटर में है, बाबा को कहते सब कुछ तेरा। బాబాతో సెంటర్లో ఉన్నాం అనుకోండి, అన్ని మీవే మీవే అంటాం బాబాతో. वहां से नीचे आ गए, बाहर निकले, सब कुछ बाबा मेरा संसार को ये करो, मेरे पति को ऐसे करो, मेरे बेटे को ऐसे करो, ये कहते रहते हैं। అక్కడి నుంచి బయటికి వచ్చిన వెంటనే బాబా నా పిల్లలకి ఇది చేయండి, నా భర్తకి ఇది చేయండి, నా సంసారానికి ఇది చేయండి అనేస్తాం. तो बाबा किसको देख रहा है? అయితే బాబా ఎవరిని చూస్తున్నారు? ऐसे छोटा सा ब्राह्मण संसार जो भगवान की इंस्ट्रक्शन के अनुसार विश्व के लिए कर रहे, उस संसार को देख रहे हैं। అయితే బాబా ఎవరిని చూస్తున్నారు? చాలా చిన్న బ్రాహ్మణ సంసారం ఎవరైతే విశ్వసేవ చేస్తున్నారో అలాంటి చిన్న బ్రాహ్మణ సంసారాన్ని చూస్తున్నారు. उनके उस आत्मा के मस्तक पर ఆ ఆత్మ యొక్క మస్తకం మీద ऐसे कर्मों का फल, అలాంటి కర్మల యొక్క ఫలితము, भाग्य का सितारा दिखाई दे रहा है। భాగ్యం యొక్క సితార కనిపిస్తోంది. जैसे लौकिक में भी जिनके पास बहुत धन होता है, ఎలా అంటే లౌకికంలో కూడా ఎవరి దగ్గరైతే ఎక్కువ ధనం ఉంటుందో बहुत बड़ा बंगला रहता है, వాళ్ళ దగ్గర చాలా పెద్ద బంగ్లా ఉంటుంది. शरीर के ऊपर ज्यादा ज्यादा गहने रहते हैं, శరీరం మీద చాలా ఎక్కువ నగలు ఉంటాయి. घर के आगे बहुत व्हीकल रहते हैं, వాళ్ళ ఇంటి ముందు చాలా వెహికల్స్ ఉంటాయి. उससे उनका भाग्य दिखाई देता है। దాంతో వాళ్ళకి వాళ్ళ భాగ్యం కనిపిస్తుంది. यहाँ तो भाग्य आत्मा में बना है ना, ఇక్కడైతే భాగ్యము ఆత్మలో తయారయ్యి ఉంది కదా. तन से धन से नहीं। ఇక్కడ తనువుతోనూ ధనంతోనూ కాదు. भरा किसने? దాన్ని నింపింది ఎవరు? बाबा है ना, బాబాయే కదా. तो उनको ही दिखाई देता है। కాబట్టి ఆయనకే కనిపిస్తుంది. कभी कभी हम पासबुक को देखेंगे तो बैंक वालों को ही पता चलता है, वो लैंग्वेज हमको पता नहीं चलता है। అప్పుడప్పుడు పాస్బుక్ చూసాము అనుకోండి, అది బ్యాంక్ వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. ऐसे ही అలాగే वो भाग्य भरने वाला भगवान इस भाग्य को देख रहे हैं। అలాంటి భాగ్యాన్ని నింపే భగవంతుడు ఆ భాగ్యాన్ని చూస్తున్నారు. तो इस भाग्य किसको मिलता है? అయితే ఇలాంటి భాగ్యము ఎవరికి దొరుకుతుంది? कोई अरब खरबपति नहीं बनते हैं, ఎవరి కోట్లాధిపతికి లక్షాధికారులకి రాదు ఇలాంటిది అవకాశం. गरीब बच्चे ही इस भाग्य का अधिकारी बनते हैं। పేదవారు మాత్రమే ఇలాంటి भाग्य का अधिकारी बनते हैं। ఇలాంటి భాగ్యానికి యొక్క అధికారులుగా తయారవుతారు. ऋषि मुनि ने, तपस्वी ने भी कहा कि भगवान कौन है हम नहीं जानते हैं, ఋషులు మునులు కూడా చెప్పారు భగవంతుడు ఎవరో మాకు తెలీదు అని చెప్పి. लेकिन आप क्या कर रहे हो? అని మీరేం చేస్తున్నారు? अपने सारे साधन को भगवान को देते हुए भगवान द्वारा सेवा करवा रहे हो। మీరు మీ సాధనాలన్నీ భగవంతునికి ఇచ్చేసి భగవంతుడితో సేవ చేయిస్తున్నారు. और अपना भाग्य बना रहे हो। మరియు మళ్ళీ మీ భాగ్యాన్ని కూడా మీరు తయారు చేసుకుంటున్నారు. भगवान को देख नहीं रहे हो।
భగవంతుడిని చూడటం లేదు. लेकिन उनके द्वारा कर्म करा के कर्मों का फल का अनुभव कर रहे हो। మీరు భగవంతుడిని చూడటం లేదు. కానీ ఆయన చేత కర్మలు చేయించి, ఆ కర్మల యొక్క ఫలితాలని మీరు తీసుకుంటున్నారు. ड्रामा में ऐसे सीक्रेट हैं। డ్రామాలో ఎలాంటి రహస్యం ఉందంటే, सपोज बाबा ने कोई अरब खरबपति को संकल्प दे दिया तो वो बहुत धन यज्ञ में लाकर दे देगा। సపోజ్ భగవంతుడు కోట్లాధికారులకి ఏదైనా ఒక సంకల్పం ఇచ్చారు అనుకోండి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ ధనాన్ని అంతటి తీసి యజ్ఞంలోకి పెడతారు. लेकिन కానీ गरीब बच्चों को थोड़ा 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 पैसे यज्ञ में लगना चाहिए। కానీ పేదవారి యొక్క కొంచెం కొంచెం ధనము యజ్ఞంలోకి రావాలి. ऐसे बूंद बूंद भरने से ही तालाब भर जाता है ना। అలా చుక్క చుక్క కలవడం వల్లే ఒక చెరువు తయారవుతుంది కదా. ऐसे ही అలాగే बच्चों का संकल्प, పిల్లల యొక్క సంకల్పాలు, समय, సమయము, तन, తనువు, धन, ధనము, शुभ भावना, शुभ कामना శుభభావన మరియు శుభకామన यज्ञ में लगना चाहिए। యజ్ఞంలోకి పెట్టాలి. इसमें 10-20 लोगों का नहीं, ఇందులో ఏదో 10 మంది 20 మందివి కాదు. बहुत सारे लोगों का भाग्य बनना है ना। చాలా ఎక్కువ మంది భాగ్యం తయారవ్వాలి కదా. तो उसका आधार है కాబట్టి దాని ఆధారము आप सभी बच्चे ఈ అందరి పిల్లలు जितना तन मन धन सफल करते हो, ఎంత తనువు, మనస్సు, ధనము సఫలం చేస్తారో उसके आधार पर आप सफलता का सितारे बनते हो। దాని ఆధారంగా మీరు సఫలత అనే సితారగా తయారవుతారు. तो सफल कैसे करना है? అయితే సఫలము ఎలా చేయాలి? जितना समय आप भगवान के हाथ में देते हो उतना समय बाबा उसको यूज करना चाहिए। మీరు మీ మనసుని ఎంత సమయం మీరు బాబా చేతిలో పెడతారో అంత బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. आप देते ही बाबा यूज नहीं करेगा। మీరు ఇచ్చేస్తూనే బాబా ఏమీ ఉపయోగించుకోరు. उसके पीछे भावना को बाबा देखता है, इंटेंशन देखता है। దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని బాబా చూస్తారు. उसमें स्वार्थ है क्या? అందులో స్వార్థం ఉందా? उसमें विकार है क्या? అందులో వికారాలు ఉన్నాయా? नाम मान शान का इच्छा है क्या? అందులో పేరు ప్రతిష్టల గురించి ఏమైనా కోరిక ఉందా? ऐसा है तो उतना बेहद का सुख का एहसास नहीं होता है। అయితే అలా ఉంది అనుకోండి, అక్కడ అనంతమైన సుఖం యొక్క అనుభూతి జరగదు. तो ये सभी कब हमको सफल करना है? అయితే ఇవన్నీ మనం ఎప్పుడు సఫలం చేయాలి? देखेंगे सोचेंगे ऐसे नहीं करना चाहिए। చూద్దాంలే, చేద్దాంలే అని ఇలాంటివన్నీ ఇక్కడ జరగవు. अभी वो समय निकल गया। ఇప్పుడు ఆ సమయం అంతా అయిపోయింది. भविष्य में राजा बनना है तो భవిష్యత్తులో మీరు రాజుగా తయారవ్వాలి అంటే కనుక वर्तमान समय में ही ऐसे साधना करना पड़ता है। వర్తమాన సమయంలో మాత్రమే ఇలాంటి సాధన చేయవలసి ఉంటుంది. इसीलिए అందువల్ల विनाश के पहले వినాశనానికి ముందే अपने सब कुछ सफल करो। మొత్తం మనవన్నీ సఫలం చేసుకోండి. विनाश की तरफ अटेंशन मत रखना। వినాశనం వైపు మీరు అటెన్షన్ పెట్టవద్దు. बाबा कहते हैं బాబా అంటారు, समझ लो विनाश आ गया। బాబా అంటారు ఇలా అనుకోండి వినాశనం వచ్చేసింది అని చెప్పి. नेक्स्ट क्या होता है? అప్పుడు తర్వాత ఏమవుతుంది? सतयुग आता है ना, సత్యయుగం వస్తుంది కదా. तो गोल्डन एज आ गया। బంగారు యుగం వచ్చేసింది. तो बाबा परमधाम चले गए। బాబా ఏమో పరంధామం వెళ్ళిపోయారు. अभी आप किस युग में हो? ఇప్పుడు మీరు ఏ యుగంలో ఉన్నారు? डायमंड युग में हो ना। ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో అయితే మీరు డైమండ్ యుగంలో ఉన్నారు కదా. इसका मतलब डायमंड युग का सुख का अनुभव आप नहीं कर रहे हो। దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ వజ్రతుల్యమైన సుఖం, ఈ యుగాల యొక్క సుఖం మీరు చెందటం లేదు. इसीलिए అందువల్ల गोल्डन का इच्छा रख रहे हो। బంగారం గురించి, బంగారు యుగం గురించి కోరిక పెట్టుకుంటున్నారు. सच्चे जो सेवाधारी रहते हैं ఎవరైతే సత్యమైన సేవాదారులు ఉన్నారో, इसी जन्म में इसी युग में रहना चाहते हैं। ఎవరైతే సత్యమైన సేవాదారులు ఉన్నారో వాళ్ళు ఈ యుగంలోనే ఉందామని అనుకుంటారు. तो विनाश लाना आपके हाथ में है। కాబట్టి వినాశనం తీసుకురావడం అన్నది మీ చేతుల్లోనే ఉంది. जितना आपके संस्कार विनाश होता है उतना दुनिया में परिवर्तन होने लगता है। जितना आपके संस्कार विनाश होता है उतना दुनिया में परिवर्तन होने लगता है। ఎంత మీ సంస్కారాలు వినాశనం అవుతాయో అంత ప్రపంచంలో పరివర్తన జరుగుతుంది. तो अपने संस्कार हर रोज कितना विनाश हो रहा है वो चेक करो।
కాబట్టి మీరు ఏం చెక్ చేసుకోవాలంటే మీ సంస్కారాలు ఏవి ఎంత పర్సెంటేజ్ వినాశనం అవుతున్నాయో అన్నది రోజు చెక్ చేసుకోండి. वो विनाश 1 घंटे में भी हो सकता है। అయితే మనకి మామూలుగా వినాశనము ఒక్క గంటలో కూడా అవ్వచ్చు. ऐसा नहीं कि 1 घंटे में हो जाएगा, ऐसा नहीं है, लेकिन आपको एवर रेडी रहना है। అయితే ఒక గంటలో అయిపోతుంది వినాశనం అన్నది కాదు. ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి మీరు ఎవరు రెడీగా అంటే ఎప్పుడు రెడీగా ఉండాలి. किसका भी मृत्यु कभी भी आ सकता है ना। ఎవరిదైనా మృత్యు ఎప్పుడైనా రావచ్చు కదా! बच्चे तो बहुत बुद्धिमान है। పిల్లలైతే చాలా బుద్ధిమంతులు. बाबा ने तो 6 महीने की होमवर्क दिया है ना, तो 6 महीने तक गारंटी विनाश नहीं होगा। ऐसे बच्चे क्या करते हैं, डिसाइड करते हैं। బాబా 6 నెలలు ఇచ్చారు కదా సమయము హోంవర్క్ చేయడానికి. అందువల్ల 6 నెలల వరకు ఖచ్చితంగా వినాశనం రాదు అని అనేసుకుంటారు. लेकिन కానీ आपका जो जीवन मुक्ति का जो स्टेज है, ఇది జీవనముక్తి అనే స్టేజ్ ఏదైతే ఉందో समय के अनुसार डिपेंड नहीं होना चाहिए। అది సమయం అనుసారంగా సమయం మీద ఆధారపడి ఉండకూడదు. विनाश के आधार पर नहीं। వినాశనం ఆధారపడి ओम शांति। ఓం శాంతి. इसलिए बाबा कहते हैं, అందువల్ల బాబా అంటారు समय के आधार पर साधना मत करना। సమయం ఆధారంగా మీరు సాధన చెయ్యకండి. अभी इंतजार बंद करो। ఇప్పుడు మీరు వెయిట్ చేయడం అన్నది ఆపండి. संपन्न बनने का इंतजाम करो। సంపన్నులు అవ్వడానికి మీరు అన్ని కల్పించుకోండి. बच्चों का एक खेल देखकर बाबा को हंसी आती है। అయితే పిల్లల యొక్క ఒక ఆట చూసి బాబాకి నవ్వొస్తుంది. बाबा ने कितना हमको टारगेट दिया है। బాబా మనకి ఎంత టార్గెట్ ఇచ్చారు. हर रोज होमवर्क देते हैं। ప్రతిరోజు హోంవర్క్ కూడా ఇస్తారు. कितना सेवा का ऑप्शन दिया है। ఎంత సేవ చేయడానికి ఆప్షన్స్ ఇచ్చారు. लेकिन बच्चे कहाँ जा रहे हैं? కానీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? भिन्न भिन्न जो संस्कारों की बातें, భిన్నమైన సంస్కారాల యొక్క విషయాలు लौकिक में और अलौकिक में, లౌకికంలోనూ మరియు అలౌకికంలోనూ वो लोग क्या करते हैं, ये लोग क्या करते हैं, ऐसे क्यों है, वैसे क्यों है, इसमें ज्यादा समय दे रहे हैं। వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి, అవి ఎందుకు ఇలా ఉన్నాయి, వీటిల్లోనే ఎక్కువ చర్చించుకుంటున్నారు. मेन टारगेट को नहीं देख रहे हैं, మెయిన్ టార్గెట్ కి చూడటం లేదు. साइड सीन देख रहे हैं। సైడ్ సీన్స్ అన్ని చూస్తున్నారు. उसमें అందులో उस आत्मा के प्रति सोचना, ఆ ఆత్మ పట్ల ఆలోచించడము, उसके प्रभाव में आना, వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళిపోవటము, उसमें समय गंवाना, అందులో సమయం పోగొట్టుకోవటము, उनके बातें रुचि रुचि से सुनना వాళ్ళ మాటలు చాలా ఇష్టంగా వినటము, और दूसरों को सुनाना, వేరే వాళ్ళకి మళ్ళీ వినిపించడము, ऐसे वायुमंडल बनाना, అలాంటి వాయుమండలాన్ని తయారు చేయడము, ऐसे करने में आप रुक गए हो। అలా తయారు చేయడంలో మీరు ఆగిపోయారు. तो पुराने संस्कार के कारण ఆ పురాతన సంస్కారాల కారణంగా ये सभी बाहर आने वाला ही है। ఇవన్నీ బయటికి రావాల్సే ఉంది. बीमारी भी आएगा, అనారోగ్యాలు కూడా వస్తాయి, विघ्न परिस्थिति भी आएगा, విఘ్నాలు పరిస్థితులు కూడా వస్తాయి. लोग आपके प्रति भी निंदन करेंगे, జనాలు మీ పట్ల కూడా నింద వేస్తారు, गायन भी करते हैं, గాయనం కూడా చేస్తారు. क्योंकि दो दो कान है ना, बहुत प्यार से सुनते हो। ఎందుకంటే మీ దగ్గర 2 చెవులు ఉన్నాయి కదా, చాలా ప్రేమతో వింటారు. 2 आंख होने के कारण देखने का इच्छा भी रहता है। 2 కళ్ళు ఉన్న కారణంగా చూడాలి అన్న కోరిక కూడా ఉంటుంది. जो सुना है, जो देखा है, वो दूसरों को कहने के लिए भी इच्छा रहता है। ఏది చూసారో, ఏది విన్నారో అది వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా కోరిక ఉంటుంది. तो इसमें बच्चों का ज्यादा समय जा रहा है। ఇందులో పిల్లల యొక్క ఎక్కువ సమయం వెళ్ళిపోతున్నది. साथ में దాంతో పాటు जब योग पर बैठते हैं, यही बातें बाबा को भी सुनाते हैं। దీంతో పాటు యోగంలో కూర్చున్నప్పుడు బాబాకు కూడా ఇవన్నీ వినిపిస్తారు. बाबा ये ऐसे है, ये ऐसे, इन्होंने ऐसे किया, वैसे किया, ये सारे बातें बाबा को भी कह देते हैं। బాబా వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి ఈ విషయాలన్నీ బాబాతో చెప్తారు. तो दिन ब दिन ये बीमारी ज्यादा हो रही है। అయితే రోజు రోజుకి ఈ అనారోగ్యం ఎక్కువైపోతున్నది. इसको अभी बंद करो। దీన్ని కూడా ఆపండి. सपोज किसी ने सुनाया ना, సపోజ్ ఎవరైనా మీకు ఇలా వినిపించారు అనుకోండి, समय के अनुसार कभी कभी सुनना पड़ता है। సమయం అనుసారంగా అప్పుడప్పుడు వినాల్సి వస్తుంది. उसको अंदर समाओ, लेकिन किसी को कहना नहीं।
దాన్ని లోపల మీ లోపలే ఇమిడి చేసుకోండి. ఎవరికీ చెప్పకండి. आगे आगे మున్ముందు ऐसे बहुत सिचुएशन आने वाला है। ఇలాంటి చాలా పరిస్థితులు రానున్నాయి. ऐसे टेस्टिंग नहीं आएगा तो आपको टेस्ट कैसे होगा? ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు రాలేదు అనుకోండి. అప్పుడు మీరు ఎలా పరీక్షలో పాసవుతారు? पहले लौकिक में ऐसे सिचुएशन आता था, अभी अलौकिक में आता है। మొదట్లో లౌకికంలో వచ్చేవి ఇలాంటి పరిస్థితులు. ఇప్పుడు అలౌకికంలో వస్తున్నాయి. वो आने से ही అవి రావడంతోనే आप में कितना स्ट्रेंथ है पता चलता है ना। మీలో ఎంత స్ట్రెంగ్త్ ఉందో మీకు తెలుస్తుంది కదా! जैसे एक व्हीकल रहता है, ఎలా అంటే ఒక వెహికల్ ఉంటుంది. व्हीकल के आगे कोई आ गया, व्यक्ति आ गया और एक व्हीकल आ गया तो అయితే ఆ వెహికల్ ముందు వేరే వెహికల్ గాని, లేకపోతే ఒక వ్యక్తి గాని వచ్చారు అనుకోండి. आप ब्रेक लगाएंगे तो आपका व्हीकल का ब्रेक कितना है, कितना आप कंट्रोल कर सकते हो, ये आपको पता चलेगा ना। మీ వెహికల్ యొక్క బ్రేక్స్ ఎలా ఉన్నాయి? మీరు ఎంత మీ వెహికల్‌లో బ్రేక్స్ ఎంత కంట్రోల్ చేయగలరు? ఇవన్నీ మీకు తెలుస్తాయి కదా! उसके आधार पर नेक्स्ट आपको स्पीड बढ़ाना है कि कम करना है पता चलता है। దాని ఆధారంగానే కదా మీరు నెక్స్ట్ స్పీడ్ పెంచాలా? తగ్గించాలా? అన్నది ఆధారపడి ఉంటుంది. ऐसे टेस्टिंग पेपर द्वारा అయితే ఇలాంటి టెస్టింగ్ పేపర్ ద్వారా राजयोग में जो शक्ति मिलता है, రాజయోగంలో ఏ శక్తి అయితే దొరుకుతుందో समाने की शक्ति, ఇముడ్చుకునే శక్తి, सहन करने की शक्ति, సహనం 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 పడే శక్తి, समेटने की शक्ति, సర్దుబాటు చేసుకునే శక్తి, निर्णय करने की शक्ति, నిర్ణయం తీసుకునే శక్తి, तो किस समय पर किस शक्ति को आपने यूज किया ఏ శక్తిని ఏ సమయంలో మీరు వాడుకున్నారో, और उस एग्जाम में कितना पास हुए, మరియు ఆ ఎగ్జామ్‌లో మీరు ఎంత పాస్ అయ్యారో ये पता चलता है ना। మీకు తెలుస్తుంది కదా! तभी शिव बाबा आपको मार्क्स दे सकता है। అప్పుడే కదా శివబాబా మీకు మార్క్స్ ఇవ్వగలరు. तो बच्चे कहते हैं, పిల్లలంటారు, बाबा "బాబా आपके बच्चे बनने के पहले छोटा छोटा पेपर आता था, మీ పిల్లల కింద అవ్వకముందు మాకు చిన్న చిన్న పేపర్‌లొచ్చేవి. और दिन ब दिन जितना साधना ज्यादा कर रहे हैं ना, टेस्टिंग पेपर भी वो स्ट्रांग ही आ रहा है। అయితే మేము రోజు రోజుకి ఎంత పెంచుకుంటూ వెళ్తే అయితే టెస్ట్ పేపర్‌లు కూడా అంత స్ట్రాంగ్‌గా వస్తున్నాయి. तपस्या भी ज्यादा कर रहे हैं, తపస్సు కూడా ఎక్కువ చేస్తున్నాము. सेवा भी ज्यादा कर रहे हैं, సేవ కూడా ఎక్కువ చేస్తున్నాము. समय भी ज्यादा दे रहे हैं సమయం కూడా ఎక్కువ ఇస్తున్నాము. और टेस्टिंग भी बहुत स्ट्रांगली आ रहा है। ऐसे क्यों? అయితే టెస్టింగ్ పేపర్స్ కూడా చాలా పెద్దగా వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? दिन ब दिन वो पावर कम होना चाहिए ना, टेस्टिंग कम आना चाहिए ना। అయితే రోజు రోజుకి ఈ పవర్ ఎక్కువ అవుతున్న కొలది టెస్ట్ పేపర్స్ తక్కువ రావాలి కదా! बाबा कहते हैं, బాబా అంటారు, जब बीए सीखते हो तो बीए का ही क्वेश्चन पेपर आता है మీరు बीए చదువుతుంటే बीए యొక్క పేపరే క్వెషన్ పేపరే వస్తుంది. वो डिग्री है ना। అది డిగ్రీ కదా! जब एमए करते हो तो मास्टर डिग्री के लिए वही क्वेश्चन पेपर चलता है क्या? అయితే మీరు మాస్టర్ డిగ్రీ చేస్తున్నారు ఎంఏ. అప్పుడు మళ్ళీ बीए పేపరే వస్తుందా ఏంటి? అలా రాదు కదా! उसका जो नेक्स्ट लेवल आएगा ना, దాని నెక్స్ట్ లెవెల్‌లోనే కదా ఎంఏకి ఎగ్జామ్ పేపర్ వస్తుంది. ऐसे ही टेस्टिंग पेपर आएगा। అలాగే మీకు టెస్టింగ్ పేపర్స్ అంటే పరీక్షా పత్రాలు వస్తాయి. अभी बच्चे पूछते हैं कब टेस्टिंग पेपर आता है, वो तो बताओ। అయితే పిల్లలు అంటున్నారు, ఎప్పుడు ఈ పరీక్షా పత్రాలు వస్తాయో చెప్పండి. सुबह उठने के बाद रात को सोने तक हर सेकंड आता है। అయితే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి సెకను మీకు ఈ పరీక్షా పత్రాలు వస్తూనే ఉంటాయి. ऐसा नहीं कि आंसर पेपर रहेगा आपके हाथ में ब्लू पेन रहेगा, ऐसा नहीं है। जिंदगी ही टेस्टिंग पेपर है। అలా అని కాదు మీ చేతిలో బ్లూ ఇంక్ పెన్ ఉంది, అట్లా ఆన్సర్ పేపర్ అని ఉంది కాదు. మొత్తం జీవితం అంతా మీకు పరీక్షా పత్రమే. एक तरफ से शिव बाबा टेस्टिंग पेपर लेता है, ఒక వైపు నుంచి శివబాబా పరీక్ష పెడుతూ ఉంటారు. दूसरी जगह पर ब्रह्मा बाबा, రెండో ప్లేస్‌లో బ్రహ్మబాబా పెడుతూ ఉంటారు మీకు పరీక్ష. तीसरी जगह पर माया भी है, మూడో ప్లేస్‌లో మాయ కూడా పెడుతూ ఉంటుంది. अपना बीमारी भी आता है, మనకి అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. पुराना हिसाब किताब भी आता है, పాత లెక్కాచారాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. परिवार का मेंबर भी आते हैं क्वेश्चन देने के लिए। పరివారంలో ఉన్న మెంబర్స్ కూడా వస్తారు క్వెషన్స్ ఇవ్వడానికి. ये कम है करके ईश्वरी परिवार वाले भी टेस्ट लेने के लिए आते हैं। ఇవన్నీ కాదు అనుకుంటే ఈశ్వరీయ పరివారం వాళ్ళు కూడా టెస్టింగ్ పేపర్ ఇస్తూ ఉంటారు. कभी कभी सभी जगह से एक ही बार आ जाता है।
అయితే ఒక్కొక్కసారి అన్ని చోట్ల నుంచి ఒకేసారి పరీక్షా పత్రం వచ్చేస్తుంది. हर जगह से टेस्टिंग ही टेस्टिंग, क्या करें। అన్ని చోట్ల నుంచి పరీక్షా పత్రాలే వచ్చేస్తాయి. ఏం చేయాలి? जैसे लौकिक में भी कंटिन्यू एग्जाम आता था ना, एक दिन मैथमेटिक्स एक दिन सोशल स्टडीज, ऐसे आता है ना, ऐसे ही आ जाता है। ఎలా అంటే లౌకికంలో కూడా డైలీ ప్రశ్నలు పేపర్లు వస్తూ ఉంటాయి కదా! ఒకరోజు మ్యాథ్స్, ఒకరోజు సైన్స్ అలాగే ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకి. तो क्या करना है। అప్పుడు ఏం చేయాలి మనం? बाबा कहते हैं फाइनल सर्टिफिकेट लेना है ना, అయితే బాబా అంటారు, మీరు ఫైనల్‌గా సర్టిఫికేట్ తీసుకోవాలి కదా! पास विथ ऑनर होना है ना। పాస్ విత్ ఓనర్‌గా అవ్వాలి కదా! कितना टाइम मिलेगा। ఎంత సమయం దొరుకుతుంది? 1 सेकेंड। ఒక్క సెకనే దొరుకుతుంది మీకు. कब होगा। అది ఎప్పుడవుతుంది? कभी भी आ सकता है। ఎప్పుడైనా రావచ్చు. उसके लिए हमको एवर रेडी रहना है। దాని గురించి మనం ఎవరు రెడీగా ఉండాలి. तो पास विथ ऑनर होना है तो అయితే పాస్ విత్ ఓనర్‌గా అవ్వాలి అంటే विधि क्या है। విధి ఏంటి? तो బాబా कहते हैं బాబా అంటారు, उसका सहज साधन है దాని సహజ సాధనము बाप दादा के पास रहो। బాప్ దాదా దగ్గరే ఉండండి. बाबा ने जो कहा वो करते चलना। బాబా ఏం చెప్తారో అది చేస్తూ వెళ్ళిపోండి. जो काम आपका नजारा नहीं है उसको मत देखना। ఏ ఏ పనులైతే మీ దగ్గర ఏమి కనిపించలేదో వాటిని చూడకండి. आपका एक ट्रैक है। మీది ఒక ట్రాక్, ఒక మార్గం ఉంది. हाँ, आपके पास एक व्हीकल है। మీ దగ్గర ఒక వెహికల్ ఉంది. कैसे कहाँ जाना है बाबा आपको, आपके पीछे बाबा बैठे हैं। మీ వెనకాలే బాబా కూర్చున్నారు. तो वो जैसे बाबा कहता है, नहीं तो बाबा को आपने आगे बिठाया है, ऐसे चलते रहना। మీరు బాబానే ముందర కూర్చోబెడతారో లేకపోతే బాబా మీ వెనకాల ఉంటారో మీరు మీ మార్గంలో అలా వెళ్ళిపోండి. बाजू वाले कौन सा व्हीकल है, वो कितना स्पीड पर जा रहे हैं, उन्होंने क्यों रोका है, वो पेट्रोल पंप में क्यों रोका है, वो मत देखना। మీ పక్క వాళ్ళు ఏ వెహికల్‌లో వెళ్తున్నారో, వాళ్ళు ఎంత స్పీడ్‌లో వెళ్తున్నారో, వాళ్ళు ఎక్కడ పెట్రోల్ బంక్‌లో ఆపారో వాళ్ళ బండి, ఇలాంటివి ఏమీ చూడకండి. अपना रास्ता, अपने साधना, अपना पुरुषार्थ करते चलना। మన మార్గము, మన పురుషార్థము అంతే. అది చేసుకుంటూ వెళ్ళిపోండి. बाबा के उस व्हीकल से नीचे नहीं उतरना। బాబా దగ్గర నుంచి ఆ వెహికల్ నుంచి దిగవద్దు. ऐसे बाबा से बात करते 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 वो सिचुएशन को पास कर देना। అయితే అలా బాబాతో మాట్లాడుతూ, మాట్లాడుతూ ఆ పరిస్థితుల్ని దాటివేయండి. जैसे आप जर्नी कर रहे हो, साइड में कोई है, उनसे बात करते करते जर्नी निकल जाएगा ना। ఎలా అంటే మనం జర్నీ చేసినప్పుడు మన పక్క వాళ్ళతో మాట్లాడుతూ, మాట్లాడుతూ మనం ప్రయాణం చేసేస్తాం కదా! कोई नहीं तो इधर उधर देखते रहेंगे, क्योंकि आपके पास टाइम रहता है ना। కొంతమంది ఏంటి అటువైపు, ఇటువైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా సమయం ఉంటుంది కాబట్టి. तो सदा बाबा के पास में रहना, కాబట్టి సదా బాబా దగ్గరే ఉండండి. बाबा के साथ में रहकर परिस्थिति और विघ्न को पास करना, బాబాతోనే పాటు ఉంటూనే పరిస్థితుల్ని, విఘ్నాల్ని దాటివేయండి. और पास विथ रिस्पेक्ट, पास विथ हॉनर बन जाना। మరియు పాస్ విత్ హోనర్ అంటే ఇక్కడ పాస్ అవ్వండి. చాలా గౌరవంగా పాస్ అవ్వండి. जैसे ఎలా అంటే अर्जुन ने अपने रथ को श्री कृष्ण जी को बिठाया, అర్జునుడు ఆయన రథంలో శ్రీకృష్ణుడిని కూర్చోబెట్టారు. उनके परिवार वालों से ही उनको बाण आने लगे ना। వాళ్ళ పరివారం వాళ్ళ దగ్గర నుంచే బాణాలు వచ్చాయి కదా అర్జునుడికి. किन किन से आया। ఎవరెవరి నుంచి వచ్చాయి? उनके बड़े पिताजी के जो बच्चे थे उनसे ही आने लगे। ఆయన పెద్ద నాన్న యొక్క పిల్లల దగ్గర నుంచే వచ్చాయి. उनके जो बड़े पापा थे, पितामह थे, भीष्म पितामह, उनके द्वारा भी आने लगे। ఆయన పెద్ద తాత భీష్మ పితామహుడి దగ్గర నుంచి వచ్చాయి. उनके गुरु द्रोणाचार्य से भी आने लगे। ఆయన గురువు ద్రోణాచార్యుడి దగ్గర నుంచి కూడా వచ్చాయి. उनका जो ब्राह्मण थे कृपाचार्य, उनके द्वारा भी आने लगे। అక్కడ ఎవరైతే బ్రాహ్మణులు వాళ్ళ ఆ గురువు గారులు అందరూ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వచ్చాయి. जिनको अपना परिवार अपना संसार समझते से उनके साथ ही युद्ध करना पड़ा। ఎవరినైతే తన పరివారము అని అనుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి బాణాలు వచ్చాయి. వాళ్ళతో యుద్ధం చేయవలసి వచ్చింది. तो इन्होंने युद्ध किया ना अपना परिवार वाले करके, उनको ऐसे उन्होंने जो बाण छोड़ा था उसमें उन्होंने अनसक्सेसफुल नहीं हुए, असफल नहीं हुए। అయితే వాళ్ళందరితోనూ యుద్ధం చేశాడు కదా! అయితే నా పరివారం వాళ్ళే అని చెప్పి వదిలేయలేదు కదా! उसके पहले ही श्री कृष्ण ने अर्जुन को भगवत गीता सुनाई थी। దానికి ముందే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని వినిపించారు. आप आत्मा हो, वो किसी के साथ आपका रिश्ते नहीं है, आप अपना ड्यूटी करते चलो। ఏమని చెప్పారు శ్రీకృష్ణుడు అర్జునుడికి? మీరు ఆత్మ, నువ్వు ఒక ఆత్మ, నీకు ఎవరితోనూ సంబంధం లేదు అని చెప్పారు.
तो आज भी बाबा कहते हैं ఇప్పుడు కూడా బాబా చెప్తున్నారు, फरिश्ता बनो, మీరు ఫరిష్తాగా తయారవ్వండి. लेकिन ज्ञान को उल्टा मत लेना। అయితే ఇక్కడ జ్ఞానాన్ని వేరే ఆపోజిట్‌గా తీసుకోకండి, వ్యతిరేకంగా తీసుకోకండి. उन्होंने गुस्सा किया, मुझे भी गुस्से का बाण चलाना है करके और भी जोर से गुस्सा नहीं करना है। వాళ్ళు నా మీద కోపించారు, నేను ఇంకా కోపం చూపించాలి వాళ్ళ మీద అని చెప్పి చూపించకండి. परमात्मा की शक्ति का बाण छोड़ो। అక్కడ వాళ్ళ మీద పరమాత్మని యొక్క శక్తి అనే బాణాన్ని వదలండి. अपकारी पर भी उपकार करो। అపకారులకు కూడా ఉపకారం చేయండి. भगवान के प्यार का बरसात उनको लगाओ। భగవంతుని యొక్క ప్రేమ యొక్క వర్షాన్ని వాళ్ళ మీద కురిపించండి. ऐसे ఇలా भगवान के पास जो जायदाद है, భగవంతుని దగ్గర ఏదైతే ఆస్తి ఉందో इस द्वारा अपने समस्या का समाधान देना। దీని ద్వారా ఆ సమస్యకి సమాధానం ఇవ్వాలి. जब ये आपकी जिंदगी में हर कर्म में आने लगेगा, అంటే ఇదే మీకు మీ జీవితంలో ప్రతి కర్మలోనూ ఇలా వస్తుంటే आपकी जिंदगी में हर सेकंड बाप दादा का साक्षात्कार दुनिया के प्रति होने लगेगा। అయితే మీ జీవితంలోని బాబా యొక్క సాక్షాత్కారము ప్రపంచానికి కూడా అవుతుంది. ऐसा नहीं कि जब आप स्टेज पर बैठते हैं तभी आगे लोगों को साक्षात्कार होता है, ऐसा नहीं है। అలానే కాదు, మీరు స్టేజ్ మీద కూర్చున్నప్పుడే మీ ముందు ఉన్న వాళ్ళందరికీ బాబా సాక్షాత్కారం జరుగుతుంది అని కాదు. कभी भी बाबा आपके द्वारा किसी को भी साक्षात्कार करा सकता है। ఎప్పుడైనా సరే బాబా మీ ద్వారా మీ ఎదుటి వాళ్ళకి సాక్షాత్కారం జరిగించొచ్చు. इसलिए सदा आपको ब्राह्मण स्वरूप में रहना है। అందువల్ల మీరు ఎల్లప్పుడూ బ్రాహ్మణ స్వరూపంలో ఉండాలి. सदा ईश्वरीय सेवा में रेडी रहना है। సదా ఈశ్వరీయ సేవలో రెడీగా ఉండాలి. जब बाबा इशारा देते हैं तुरंत रेडी रहना चाहिए। ఎప్పుడైతే బాబా సూచన ఇస్తారో అప్పుడు మీరు వెంటనే రెడీ అయిపోవాలి. बच्चे और एक गलती करते हैं, పిల్లలు ఇంకొక తప్పు కూడా చేస్తూ ఉంటారు. रस्सी को सांप बना देते हैं। తాడుని పాముగా చేసేస్తారు. जैसे कि रास्ते में जाते हैं, एक रस्सी गिरा है, అయితే ఎలాగంటే వాళ్ళు ఎక్కడో ఒక దారిలో వెళ్తున్నారు, అక్కడ ఒక తాడు పడిపోయి ఉంది. लोगों को ऐसे वर्णन करते हैं कि हमारे सामने एक सांप आया था, उनमें ऐसे विष था, ऐसा ऐसे वर्णन करते हैं। అయితే వాళ్ళ అయితే వీళ్ళు జనాలకి ఎలాగా వర్ణిస్తారు అంటే, మా దగ్గరికి ఒక పాము వచ్చింది, అందులో ఇంత విషయం ఉంది అని అలా చెప్తూ ఉంటారు. उस रस्सी को उठा के साइड में फेंक दिया तो काम हो गया ना। ఆ తాడుని తీసేసి పక్కన పడేస్తే పని అయిపోయి ఉండేది కదా. ऐसे किसी का न्यूज सुन लिया तो इतना बड़ा बना देती, उन्होंने ऐसे किया कि इतना न्यूज को इतना क्या विस्तार में लेकर आते हैं। అలాగే ఇక్కడ ఎవరిదైనా న్యూస్ వింటే ఆ న్యూస్ ఇలా అయింది అలా అయింది అని చెప్పి దాన్ని ఇంకా విస్తారంగా చేసి పెద్దదిగా చేసి వినిపిస్తూ ఉంటారు. ऐसे खेल मत करना। ఇలాంటి ఆట ఆడవద్దు. अभी खेल खत्म। ఇప్పుడు ఆట అయిపోయింది. बाबा ने जो कहा बस उतना ही करते रहना। బాబా ఏం చెప్తారో అదే చేస్తూ వెళ్ళండి. उसके लिए దాని గురించి बाबा एक सहज पुरुषार्थ बताते हैं। బాబా ఒక సహజ పురుషార్థాన్ని చెప్తున్నారు. क्या करना है? ఏం చేయాలి? फॉलो फादर करना है। ఫాలో ఫాదర్ చేయాలి అంటే ఫాదర్ ని ఫాలో అవ్వాలి. कभी भी आपका लास्ट टाइम आ सकता है। ఎప్పుడైనా మీ చివరి క్షణం రావచ్చు. पास विद ऑनर का सर्टिफिकेट, పాస్ విత్ హానర్ అనే సర్టిఫికెట్, फाइनल सर्टिफिकेट ఫైనల్ సర్టిఫికెట్ अचानक में ही आना है। ఒకేసారే రావాలి. कभी भी आ सकता है, ఎప్పుడైనా రావచ్చు. इसीलिए అందువల్ల सदा एवर रेडी रहना। ఎల్లప్పుడూ రెడీగా ఉండండి. ठीक है, इसीलिए అందువల్ల सदा अशरीरी बनने का साधना करो। ఎల్లప్పుడూ కూడా అశరీరిగా అయ్యే సాధన చేయండి. बिंदी बनने का साधन करो। బిందువుగా అయిపోయే సాధన చేయండి. लेकिन कभी कभी बिंदु में बैठेंगे तो नींद आ जाता है, अनुभव ही नहीं होता है, उस समय क्या करें? बच्चे कहते हैं। అయితే పిల్లలు అంటారు, ఎప్పుడైనా ఒక్కొక్కసారి బిందువుగా అయ్యి కూర్చుంటే గనక అప్పుడు సరిగా नींद आ जाता है, अनुभव नहीं होता है, तो क्या करें? నిద్ర వస్తుంది, అనుభవం జరగదు, అప్పుడు ఏం చేయాలి అంటారు పిల్లలు. तो बाबा समान अशरीरी बनना मुश्किल है, तो फरिश्ता तो बन जाओ। అయితే బాబా లాగా అశరీరిగా మారాలి అంటే కష్టము, కానీ అయితే మీరు ఫరిష్తాగా మారిపోండి. तो इस दुनिया के किसी के साथ भी आपका कोई भी रिश्ता नहीं। ఈ ప్రపంచంలో ఎవ్వరితోనూ కూడా మీకు ఎలాంటి సంబంధము లేదు. जैसे शादी होते ही बाकी सारे संबंध को काट देते हो ना,
ఎలా అంటే వివాహం జరుగుతూనే అన్ని సంబంధాలని కట్ చేసేస్తారు కదా! उनके साथ प्रेम व्यवहार रखते हो, వాళ్ళతో ప్రేమగానే వ్యవహరిస్తూ ఉంటారు. शादी का इनविटेशन आ गया, शादी में जा गए और आए, వివాహం యొక్క ఇన్విటేషన్ వచ్చింది, వెళ్లారు, వచ్చారు అంతే. वो कर्म के लिए गए, वो कर्म हो गया और अपने परिवार में, अपने घर में, अपने संसार में आ जाते हैं। ఆ కర్మ గురించి వెళ్లారు, చూసారు, తర్వాత మళ్ళీ మన సంసారంలోకి వచ్చేసారు అంతే. ऐसे ही అలాగే जितना होता है बाहर जाओ और वापस ईश्वरीय संसार में आ जाओ। ఎంత అయితే అంత బయటికి వెళ్ళండి. తర్వాత వెంటనే ఈశ్వరీయ పరివారంలోకి వచ్చేసేయండి. तो सदा हर कर्म करते हुए అయితే ఇలాగే సదా ప్రతి కర్మ చేస్తూ కూడా बाबा के साथ योग लगाना, బాబాతో యోగాన్ని జోడించండి. कोई मनुष्यात्माओं के साथ नहीं, ఎవ్వరి మనుష్యాత్మలతోనూ వద్దు. कोई शरीरधारियों से नहीं। ఏ శరీరదారులతోనూ వద్దు. तो माताएं तो बहुत होशियार है। అయితే మాతలు చాలా తెలివైన వారు. माताएं पूछते हैं, మాతలందరూ అడుగుతారు, बाबा पति का बात सुनना है कि नहीं सुनना है? బాబా భర్త యొక్క మాట వినాలా వద్దా? बाबा कहते हैं, पति का बात सुनो, బాబా అంటారు, భర్త మాట వినండి. उसके पहले बाबा से राय लेना। దానికి ముందు బాబా దగ్గర నుంచి సలహా తీసుకోండి. जो भी होता है पहले बाबा को रिपोर्ट करना। ఏది జరిగినా ముందు బాబాకి రిపోర్ట్ చేయండి. तो पहले शिव बाबा को आगे रखना। ముందు శివబాబాని ముందు ఉంచండి. ऐसे करते करते ఇలా చేస్తూ చేస్తూ कर्म योगी फरिश्ता बन जाएंगे। కర్మయోగి ఫరిష్తాగా తయారవ్వండి. योग के टाइम पर फरिश्ता होना वो थोड़ा आसान है, యోగం చేసే సమయంలో ఫరిష్తా అవ్వడం అంటే ఈజీయే. लेकिन कर्म करते हुए भी सारे रिश्ते को हटाकर आत्मा बनकर कर्म करना वो इतना इजी नहीं है। అయితే కర్మలు చేస్తూ అక్కడ ఇలా సంబంధాలన్నీ వదిలి ఆత్మగా అవ్వడం ఈజీ కాదు. क्यों? ఎందుకు? 63 जन्मों का देहाभिमान का संस्कार है ना, मेरा मेरा करके आया है। 63 జన్మల దగ్గర నుంచి లెక్కాచారాలు ఉన్నాయి కదా, నావి నావి అంటూ వచ్చారు కదా. तो बाबा कितना सुंदर एग्जाम्पल देते हैं। అయితే బాబా ఎంత సుందరమైన ఉదాహరణ ఇస్తారు. माताओं को तो बहुत सहज है, మాత माताओं को तो बहुत सहज है। మాతలకి ఇది చాలా సహజమైనది. जैसे शादी होके 2 साल हो गया, ఎలా అంటే వివాహం జరిగి 2 సంవత్సరాలు అయింది. उसके बाद 15 दिन के लिए अपने माँ के घर में जाते हो, దాని తర్వాత మళ్ళీ అమ్మ ఇంటికి 15 రోజులకని వస్తారు. वहां कोई की चीज आपका है क्या? అప్పుడు అక్కడ ఏదైనా వస్తువు మీద ఏంటి? आप कैसे बनकर जाते हो? మీరు ఎలా తయారయ్యి వెళ్తారు? इस पति का पत्नी बनकर जाते हो। అక్కడ మీరు ఎలా తయారయ్యి వెళ్తారు అంటే ఆ భర్త యొక్క భార్య కింద వెళ్తారు మీరు. उस माता पिता के घर में आपका जन्म हुआ, అక్కడ అక్కడ ఆ తల్లిదండ్రుల ఇంట్లో మీ జన్మ జరిగింది. वहां आप 30 साल तक बड़े भी हुए। అక్కడ మీరు 30 ఏళ్ల వరకు పెరిగారు కూడా. अभी आप किसके साथ संसार कर रहे हो? ఇప్పుడు మీరు ఎవరితో సంసారం చేస్తున్నారు? पति के साथ। భర్తతో. तो वो संबंध में रहते हुए भी वो मेरा घर नहीं है, ऐसे भावना मन में आता है ना। అలా అక్కడ సంబంధంతోనే ఉండి ఇక్కడ ఈ ఇల్లు నాది కాదు అన్న దాంట్లో ఉంటారు కదా మీరు. अभी आपका वहां माता पिता भी कुछ कहते हैं, पति भी कहते हैं। అయితే అక్కడ అమ్మా నాన్నలు అంటారు ఏదో ఒకటి, ఇక్కడ భర్త కూడా అంటారు. माँ बाप कहते हैं और 10 दिन रहो, అయితే అమ్మా నాన్నలు అంటారు ఇంకా 10 రోజులు ఉండు అని చెప్పి. पति कहते कल ही निकलो। అయితే భర్త అంటారు రేపే వచ్చేసే అని చెప్పి. किसका बात सुनना है? ఎవరి మాట వినాలి? अभी तो मैंने इनके साथ शादी किया है, तो इनका बात सुनना पड़ेगा ना। ఇప్పుడు నాకు ఆయనతో వివాహం జరిగింది కాబట్టి నేను ఆయన మాటే వినాలి కదా. ऐसे ही ఇలాగే हर कर्म में ప్రతి కర్మలోనూ बाप दादा का बात सुनते जाएंगे तो బాప్దాదా యొక్క మాట వింటూ వెళ్తే కనుక ये सभी बंधन कट होता ही जाएगा। బంధనాలన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. ब्रह्मा बाबा को बच्चों ने भी धन पूछा होगा, బ్రహ్మ బాబాని కూడా పిల్లలు ధనాన్ని అడిగే ఉంటారు. लेकिन ब्रह्मा बाबा ने किसको दिया? అయితే బ్రహ్మ బాబా ఎవరికి ఇచ్చారు? शिव बाबा को दिया है ना। శివబాబాకే ఇచ్చేశారు కదా. तो बच्चों को पालना भी किया, लेकिन क्या समझ कर किया? పిల్లల్ని పాలన కూడా చేశారు, కానీ ఏమనుకుని చేశారు? शिव बाबा के धन द्वारा मैं मेरे बच्चों को पालना कर रहा हूँ। శివబాబా యొక్క ధనం ద్వారా నేను నా పిల్లల్ని పాలన చేస్తున్నాను ऐसे అని. आप भी ऐसे करो, शिव बाबा के धन द्वारा हम अपने संसार को पालना कर रहे हैं। మీరు కూడా इलाగే అనుకోండి, శివబాబా ధనంతో మీరు మీ పిల్లల్ని మీ సంసారాన్ని పాలన చేస్తున్నారు అని చెప్పి. तो बच्चे पूछते हैं పిల్లలు అడుగుతున్నారు इस वर्ष में, इस साल में हम क्या साधना करें?
ఈ సంవత్సరం మేము ఏం సాధన చెయ్యాలి అని. संस्कार परिवर्तन करो, మీ సంస్కారాల్ని పరివర్తన చేయండి. स्वयं का भी परिवर्तन करो, दूसरों को करने में भी सहयोग दो। మీరు స్వయాన్ని పరివర్తన చేసుకోండి. వేరే వాళ్ళని కూడా పరివర్తన చేయడానికి సహయోగం ఇవ్వండి. तो कैसे संस्कार परिवर्तन करना है? ఎలా సంస్కారాలు పరివర్తన చెయ్యాలి? आज आपके मन में रावण का संस्कार भरा हुआ है। మీరు ఈ రోజుల్లో మీ మనస్సంతా రావణ సంస్కారాలతో నింపిబడిపోయి ఉంది. क्योंकि रावण के कनेक्टेड आत्मा के साथ, साधन के साथ आप कनेक्टेड हो। ఎందుకంటే మీరు రావణుడి యొక్క కనెక్ట్ అయిన రావణ గుణాలు కలిగి ఉన్న సాధనాలతో కనెక్ట్ అయి ఉన్నారు. उसके कनेक्टेड आत्मा के साथ भी कनेक्टेड हो। దాంతో కనెక్ట్ అయి ఉన్న ఆత్మలతో కూడా మీరు కనెక్ట్ అయి ఉన్నారు. जैसा संग वैसा रंग। ఎలాంటి సంఘంలో ఎలాంటి బంధుత్వంలో ఉంటారో అలాగే ఆ రంగు అంతా మీకు అంటుకుంటుంది కదా. अभी आप अपना संग चेंज करो। కాబట్టి ఏ సాంగత్యంలో ఉంటే మీకు అలా వస్తుంది కదా. కాబట్టి మీ సాంగత్యాన్ని మార్చుకోండి. अभी मन से भगवान के साथ जिंदगी चलाओ ఇప్పుడు మనస్సుతో భగవంతుడితో జీవితాన్ని కొనసాగించండి. और बाबा के साथ ऐसे रहना। ఇప్పుడు బాబాతో కూడా ఎలా ఉండాలి అంటే बाबा के साथ में रहकर, जैसे आज बाबा ने मुरली में कहा, होलसेल बिजनेस करना। బాబా ఈ రోజు మురళీలో చెప్పారు కదా, అలాగే బాబాతో ఉండి మీరు హోల్సేల్ బిజినెస్ చేయండి. और बाबा के द्वारा मास्टर सर्वशक्तिवान बनकर सभी को भगवान की शक्ति देना। భగవంతుడి ద్వారా మీరు మాస్టర్ శక్తివంతులుగా తయారయ్యి అందరికీ మీరు శక్తిని ఇవ్వండి. शक्ति किसको देना है? శక్తి ఎవరికి ఇవ్వాలి? ऐसे वायुमंडल रेडी करो। అలాంటి వాయుమండలాన్ని మీరు రెడీ చేయండి. परमात्मा की शक्ति పరమాత్ముని యొక్క శక్తి आत्मा द्वारा, ఆత్మ ద్వారా, मन बुद्धि संस्कार द्वारा, మనస్సు బుద్ధి సంస్కారాల ద్వారా, तन द्वारा తనువు ద్వారా वायुमंडल चार्ज होना चाहिए। వాయుమండలము ఛార్జ్ అవ్వాలి. जैसे आपके घर में गर्म पानी रखते हो तो घर, सारा घर कैसे गर्म होता है? ఎలా అంటే మీ ఇంట్లోని వేడి నీళ్ళు పెట్టారు అనుకోండి, మొత్తం ఇల్లంతా వేడిగా తయారవుతుంది కదా. अगरबत्ती जलाने से वायुमंडल में कैसे खुशबू आता है? అగరబత్తి వెలిగిస్తే మొత్తం వాయుమండలంలో అంతా ఎంత సువాసన వెదజల్లుతుంది. एसी ऑन करने से सारा वायु कैसे ठंडा होता है? ఏసీ ఆన్ చేయడం వల్ల మొత్తం రూమ్ లో అంతా వాయుమండలం ఎంత చల్లగా అయిపోతుంది. वो वायुमंडल में जो भी आत्माएं आते हैं उसका एहसास होता है ना, आपको कहने का जरूरत नहीं है, वो चीज देखने का भी जरूरत नहीं है। ఆ వాయుమండలంలోకి ఎవరైతే ఆత్మలు వచ్చారో వాళ్ళకి ఈ ప్రభావం పడుతుంది కదా. మీరు చెప్పడం అవసరం లేదు, వాళ్ళు చూడడం అవసరం లేదు. వాళ్ళు आज की दुनिया में ఈ రోజుల్లో ప్రపంచంలో मन से निकला हुआ ये जो नेगेटिव वाइब्रेशन से वायुमंडल बहुत खराब हो गया है। ఈ రోజుల్లో మనస్సు దగ్గర నుంచి వచ్చిన నెగటివ్ వైబ్రేషన్స్ ద్వారా ప్రపంచం అంతా చాలా నెగటివ్ గా చెడిపోయింది. वायुमंडल इससे खराब हो गया है। వాయుమండలం చాలా చెడిపోయింది. पंचतत्व द्वारा खराब होना वो बात अलग है। పంచతత్వాల ద్వారా చెడిపోవడం అనేది వేరే విషయం. दुख, दर्द, बीमारी, इसके द्वारा क्या हो गया? टेंशन, असफलता, ये बीमारी द्वारा वायुमंडल बहुत नेगेटिव एनर्जी चार्ज हुआ है। బయట వాయుమండలం ఎంత నెగిటివ్ గా ఛార్జ్ అయ్యిందంటే దుఃఖము, అనారోగ్యాలు అంతా వాటిల్తోనే అక్కడ ఛార్జ్ అయ్యి ఉంది. तो ऐसे वायुमंडल को అలాంటి వాయుమండలాన్ని परिवर्तन करने के लिए आपको निमित्त बनना है। పరివర్తన చేయడానికి మీరు నిమిత్తంగా తయారవ్వాలి. एक सेकंड में ఒక్క సెకండ్ లో अपने मन बुद्धि द्वारा మన మనస్సు బుద్ధి ద్వారా सारे वायुमंडल को మొత్తం వాయుమండలాన్ని, शांति सुख का शक्ति देंगे तो వాయుమండలానికి శాంతి సుఖము ఇచ్చారు అంటే కనుక वायुमंडल में जितना भी आत्माएं और स्थूल साधन आते हैं उन सभी लोगों को भगवान का साक्षात्कार का एहसास होगा। అలాంటి మీరు ఇలా మంచి వాయుమండలాన్ని ఇస్తే గనక ఆ వాయుమండలానికి ఏ ఆత్మలు వస్తే, ఏ స్థూల సాధనాలు వస్తే వాళ్ళందరికీ భగవంతుని యొక్క శక్తి యొక్క గుర్తింపు వస్తుంది. వాళ్ళకి అనుభూతి తెలుస్తుంది. साक्षात्कार माना ऐसा नहीं सभी को लाइट दिखाई दे, किरणें दिखाई दे, ब्रह्मा बाबा दिखाई दे, ऐसा नहीं है। సాక్షాత్కారం అంటే అందరికీ లైట్ కనిపించడము, లేకపోతే బ్రహ్మబాబా కనిపించడము, లేకపోతే కిరణాలు కనిపించడము కాదు. तो ऐसे भगवान की शक्ति द्वारा भी भगवान कौन है उनको पता चलता है ना। అయితే ఇలాంటి శక్తి ద్వారా భగవంతుడు ఎవరో వాళ్ళకి తెలుస్తుంది కదా. इसीलिए అందువల్ల अपने मन को ऐसे साधना की तरफ ज्यादा अटेंशन रखना। అలా మన మనస్సుని మనం సాధన వైపు ఎక్కువ అటెన్షన్ పెట్టాలి.
जैसे अपने घर में अपने संसार वालों के लिए भोजन बनाते हो ना, बाकी सारी दुनिया को भूल जाते हो ना आप। ఎలా అంటే మీరు ఇంట్లో వంట వండేటప్పుడు మన ఇంట్లో వాళ్ళ గురించే కదా వండుతారు. అప్పుడు బయట ప్రపంచాన్నంతటిని మరిచిపోతారు కదా! तो आपका संसार कौन है? बाप दादा ही तो संसार हैं। అయితే ఇక్కడ మీ సంసారమే ఇప్పుడు మీ సంసారం ఏంటి? బాప్దాదాయే కదా మీ సంసారము. जिस दिन बाबा जो भोजन बनाना चाहता है वो बनाने के लिए उनको साधन उनके हाथ में दे देना। అయితే ఏ రోజైతే బాప్దాదా ఎలాంటిది వడ్డిద్దామని అనుకుంటున్నారో దాని గురించి మీ సాధనాన్ని భగవంతునికి ఇచ్చేయండి. भोजन बाबा बनाएगा, सप्लाई बाबा करेगा। భోజనం బాబాయే వండుతారు. బాబాయినే సప్లై చేస్తారు. सिर्फ आप सफलता सितारे बनकर बैठ जाना। ఓన్లీ మీరు సఫలతా సితారగా తయారయ్యి కూర్చోండి. तब आपका ब्लड रिलेशन, लौकिक माँ बाप भाई बहन कुछ भी नहीं आता है। అప్పుడు మీకు బ్లడ్ రిలేషన్‌లో ఉన్న వాళ్ళు రక్త సంబంధీకులు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఇలా ఎవ్వరూ రారు. लेकिन उन सभी लोगों का कल्याण होगा, अच्छा होगा, उनकी समस्या का समाधान भी मिल जाएगा। కానీ వాళ్ళందరి యొక్క సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి. అంతా మంచే జరుగుతుంది. ऐसे ఇటువంటి साक्षात्कार मूर्त बनना। సాక్షాత్కార మూర్తిగా తయారవ్వండి. तो बाबा ताला ओपन करे, चाबी ओपन करे, इसके लिए वेट मत करना। బాబాయే తాళం ఓపెన్ చేయాలి, బాబాయే తాళం చెవితో ఓపెన్ చేయాలని దాని గురించి వెయిట్ చేయొద్దు. 18 जनवरी 1969 में विनाश हुआ था क्या? 1969లో జనవరి 18న వినాశనం అయిందా ఏంటి? ब्रह्मा बाबा उस समय में भी बाबा ने विश्व कल्याण के लिए निमित्त बने ना। బాబా ఆ సమయంలోనే విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా తయారై ఉన్నారు కదా! विधि तो बाबा ने बताया है, ఇది అయితే బాబా చెప్పారు. अभी अप्लाई करो। మీరిప్పుడు అప్లై చేయండి. उसके आधार पर आप एग्जाम में पास होंगे। దాని ఆధారంగా మీరు పరీక్షలో పాస్ అవుతారు. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న बाप दादा समान बनना ही है। బాప్ దాదాతో సమానంగా తయారవ్వాల్సిందే. ऐसे लक्ष्य रखने वाले ఇలాంటి లక్ష్యం పెట్టుకునేవారు निश्चय बुद्धि विजयी आत्माओं को నిశ్చయ బుద్ధి విజయాత్మలకు सदा సదా पुराने संस्कार, పాత ప్రపంచాన్ని, पुराने संसार, संसार और संस्कार, పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను प्रपंच का तो संसार परिवार, पुराना संसार और पुराने संस्कार పాత సంసారము మరియు పాత సంస్కారాలను दृढ़ संकल्प द्वारा దృఢ సంకల్పం ద్వారా परिवर्तन करने वाले పరివర్తన చేసే मास्टर सर्वशक्तिमान आत्माओं को మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు सदा సదా किसी भी कारण से, ఏ కారణంగానైనా, सरकमस्टेंस से, పరిస్థితుల కారణంగానైనా, स्वभाव संस्कार से స్వభావ సంస్కారాల కారణంగానైనా, कमजोर साथियों को, బలహీనులుగా ఉన్న తమ తోటి సహచరులకు, आत्माओं को ఆత్మలకు सहयोग देने वाले, సహయోగాన్ని ఇచ్చేవారికి कारण को देखने वाले नहीं, కారణాన్ని చూడకూడదు, निवारण करने वाले, కారణాన్ని చూడకుండా నివారణ చేసే निम्मतवान आत्माओं को ధైర్యవంతులైన ఆత్మలకు सदा ब्रह्मा बाप के स्नेह का रिटर्न देने वाले, సదా బ్రహ్మాబాబా స్నేహానికి రిటర్న్ ఇచ్చే कर्मयोगी फरिश्ता आत्माओं को కర్మయోగి ఫరిష్తా ఆత్మలకు बाप दादा का याद प्यार और नमस्ते। బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ओम शांति। ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా.